బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు కలకలం రేపాయి. తమని చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి బెదిరిస్తున్నాడంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్ ఫిర్యాదు చేశారు. గతంలో తమ వద్ద సోషల్ మీడియా హ్యాండ్లర్గా పనిచేసిన చంద్రకిరణ్ రెడ్డి ఏప్రిల్ 6వ తేదీన బెదిరింపు సందేశం పంపాడని పేర్కొన్నారు. బకాయిలు తీర్చకుంటే మీరు శత్రువులవుతారని అందులో చెప్పారంటూ వివరించారు. ఆమోదయోగ్యం కాని రీతిలో మెసేజ్లున్నాయని అన్నారు. చంద్రకిరణ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజయశాంతి దంపతులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సమాచారానికి సంబంధించి మా క్రైమ్ రిపోర్టర్ చందు మనకు మరికొంత సమాచారం తెలియజేస్తారు. చందు, ఒకసారి చెప్పండి. అంటే ఇప్పుడు రీసెంట్గా విజయశాంతి గారు అంటే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తనకు ఒక క్యాబినెట్లో వచ్చే ఛాన్స్ కూడా అయిందని అంటున్నారు. కానీ ఈ నేపథ్యంలో ఇటువంటి బెదిరింపులు కాల్స్ రావటం అసలు ఏంటి, దీని గురించి పూర్తి సమాచారం మాకు అందజేయండి. ఎమ్మెల్సీ విజయశాంతి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్నారు. వీరు నిన్న శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ మెయింటైన్ చేస్తున్న చంద్రకిరణ్ రెడ్డిపై కేసు అయితే పెట్టారు. ఈ పూర్తి వివరాలకు వెళ్తే గత 4 సంవత్సరాల కింద ఈ చంద్రకిరణ్ రెడ్డి సోషల్ మీడియా మెయింటైన్ చేస్తానని చెప్పి వారి ఇంటికి వెళ్ళి విజయశాంతి దంపతులు అతని విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కలిసి నేను సోషల్ మీడియాలో బాగా ప్రముఖంగా పబ్లిసిటీ చేస్తానని చెప్పడం జరిగింది. నేను సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసిన చాలామంది అగ్రనాయకులు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. అదేవిధంగా సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మీది కూడా నేను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తానని చెప్పడం జరిగింది. దాంతోపాటు నేను పూర్తి కంటెంట్తో పాటు సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేస్తానని చెప్పి వారి దంపతులకు విజయశాంతి దంపతులకైతే చంద్రకిరణ్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇది నమ్మిన విజయశాంతి దంపతులు అతనికి సోషల్ మీడియా బాధ్యతలు అయితే చెప్పారు. సోషల్ మీడియా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రకిరణ్ రెడ్డి సోషల్ మీడియా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఒక 2-3 రోజులు మాత్రం విజయశాంతికి సంబంధించిన సోషల్ మీడియా ప్రచారాలు అయితే చేయడం జరిగిందని చెప్పారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో తమకు సంబంధించిన ఏవైతుంటో అవి ప్రచారం చేయకుండా ఇతరులకు సంబంధించిన సమాచారాన్ని పెట్టి విజయశాంతి పేరు వాడుకోవడం జరిగిందని చెప్పి వాళ్ళు గమనించి ఇతనికి ఆ సోషల్ మీడియా బాధ్యతల నుంచి తొలగించినట్టు విజయశాంతి తెలిపారు. ఈ సోషల్ మీడియా బాధ్యతల నుంచి తప్పించిన వెంటనే 4 సంవత్సరాల కింద నుంచి మొన్న రీసెంట్గా ఈ సోషల్ మీడియా బాధ్యతలను తప్పించిండ్రు అని చెప్పి ఉద్దేశంతో విజయశాంతి దంపతులకు అయితే ఈ సోషల్ మీడియా వ్యక్తి ఎవరైతే ఉన్నారో రవికిరణ్ రెడ్డి, మీరు నాకు డబ్బులు ఇవ్వాలి, లేని పక్షంలో రేపటి నుంచి మీకు నరకం చూపిస్తానని చెప్పి ఒక బెదిరింపు మెసేజ్ అయితే పెట్టడం జరిగింది. ఈ బెదిరింపు మెసేజ్ చూసిన విజయశాంతి దంపతులు అయితే కంగు తిన్నారు. ఇలాంటి మెసేజ్ ఎందుకు పెట్టారు అని చెప్పి ఆలోచన చేసి అతనికి అడగడం అయితే జరిగింది. మీరు మాకు ఎలాంటి సోషల్ మీడియాలో అయితే ప్రచారం చేయలేదు కదా, డబ్బులు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి మళ్ళీ వాళ్ళు రిప్లై ఇచ్చినారు. మీరు ఇయ్యని ఎడల నేను సోషల్ మీడియాలో మీపై ఎలాంటి అసత్య ప్రచారాలను చేస్తానని చెప్పి బెదిరించారు. ఈ బెదిరింపు కాల్తో మెసేజ్లు పెట్టిన విధానాన్ని చూసి విజయశాంతి తన భర్త ప్రసాద్ ఇద్దరు కలిసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే చంద్రకిరణ్ రెడ్డిపై కేసు నమోదు చేసి వచ్చారు. కానీ ఈ పూర్తి వివరాల్లో ఆలోచిస్తే వీరి మధ్య గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే మధ్యలో లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, 4 సంవత్సరాల నుంచి జరగనిది ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన తర్వాతనే ఇది వెలుగులోకి రావడం ఏంటి అనే కోణంలో కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. రవికిరణ్ ఎవరు, ఇతను సోషల్ మీడియా అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తి, ఈ కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. నిజంగా వాళ్ళకు డబ్బులు ఇచ్చేరుందా లేకపోతే నిజంగా బెదిరించారనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. వీరి ఇద్దరి మధ్య జరిగిన లావాదేవీలు, వీళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ పూర్తి పరిశీలించిన తర్వాత పోలీసులు అయితే ఇప్పుడు ప్రస్తుతం కేసు నమోదు చేసినారు. ఈ పూర్తి వివరాలు సేకరించిన తర్వాత అతనిపై ఎలాంటి చట్టపరమైన
చర్యలు తీసుకోవాలనేది పోలీసులు ఆలోచిస్తున్నారు స్రవంతి. ఓకే చందు, అంటే బెదిరింపు మెసేజ్లు అని అన్నారు కదా, ఎటువంటి బెదిరింపు మెసేజ్లు అనేది మీడియా ముందుకు చూపించారా? మీడియా ముందుకు చూపించలేదు, ఖాళీ వాట్సాప్లో 2 మెసేజ్లు అయితే పెట్టడం జరిగిందని చెప్పి విజయశాంతి తెలపడం జరిగింది. 2 మెసేజ్లు ఒకటి ఏంటంటే, రేపు మార్నింగ్ ఉదయం నుంచి మీకు నరకం అంటే ఎలా ఉంటుందో సోషల్ మీడియా ద్వారా మీకు చెప్తా, మీరు బయటికి కూడా వెళ్ళలేరు, నాకు డబ్బులు ఇవ్వకపోతే అని అంత బాగా బెదిరించిందని చెప్పి సోషల్ మీడియా ద్వారా భయం పుట్టించే విధంగా మీకు చూపిస్తానని చెప్పి విజయశాంతికి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ చందు.